మిమ్మల్ని ఒక రైతు నాయకుని లెక్క చూడాలనా బీజేపీ నాయకుని లెక్క చూడాలనా? గతంలో కేసీఆర్ ఎట్లా చెప్పిండు ఈ వీళ్ళు కూడా గంతే చెప్తున్నారు తప్ప వాళ్ళకి ఏడ కూడా తేడా కనిపిస్తలేదు. మీరు నిజంగా రైతుల పక్షాన కొట్లాడినారా లేకుంటే ఒక సామాజిక వర్గం మీద కొట్లాడినారా? సోయి ఉండి మాట్లాడుతున్నా, సోయి లేక మాట్లాడుతున్నా. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసి ఏకమై మీరు బీజేపీ టికెట్ ఆశించిల్లు, మీరు అప్లికేషన్ వేసుకోవడం జరిగింది. వాడుకుంటే మనం అరవింద్ సక్సెస్ అయిందంటున్నాను. లక్ష్మీపూర్ రైతులు అంటేనే ఒక ఆదర్శవంతమైన రైతులు అనేది ఓకే అన్న. మరి పసుపు బోర్డు అనేది ఇప్పుడు జగిత్యాల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ఇక్కడ మరి స్థలాలు కానీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ షెడ్ మొత్తం చినిగిపోయింది, బనీన్ చినిగిపోయింది. అంటే ఈ ఉద్యమాల వల్లనేనా లేకుంటే ఆయనకు మీకు ఏమైనా వెల్కమ్ టు రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వికే. ప్రోమో చూసారు కదా. 2019లో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం పసుపు రైతులు. ఆ పసుపు రైతులను ముందుండి నడిపిస్తున్న వ్యక్తి రైతు ఉద్యమకారుడు పన్నాల తిరుపతి రెడ్డి గారితో రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ అయితే తీసుకురావడం జరిగింది. తను రైతు ఉద్యమాల నుంచి బీజేపీలో జాయిన్ కావడానికి కారణాలు ఏంటి, జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్ కూడా వేసుకోవడం జరిగింది, మరి టికెట్ రాకపోవడానికి కారణాలు ఏంటి, పసుపు బోర్డు ఎక్కడి వరకు వచ్చింది, మరి దాంతో నిజామాబాద్ పార్లమెంట్ యొక్క రిజల్ట్ ఎట్లా ఉండబోతుందనే విషయాల గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ వీడియోని పూర్తిగా చూసి ఇంకో 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై.